సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏంది? ఇందాక లాస్ట్ వీడియోలో పాజిటివ్ స్టేట్మెంట్స్ చూసినాం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు ఐ డు నాట్ ప్లే విత్ బ్యాడ్ బాయ్స్తో నేను ఆడుకోను అనమాట. ఫస్ట్ ఇది వచ్చేసి ప్లూరల్ అంటే మీకు తెలుసు కదా, ఐ వి యు దే, ఇవే ప్లూరల్ ప్రతి దాంతో. నెక్స్ట్ అలానే ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటే ఏంది? ఇప్పుడు లయన్ అంటే సింగులర్, ఒక లయనే. అదే లయన్స్ అంటే ప్లూరల్ కదా, గ్రూప్ ఆఫ్ లయన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ ప్లూరల్కి ఏం రాస్తాము? ప్లూరల్ ఉన్నప్పుడు డూ నాట్ ప్లస్ వన్, ఈ డూ నాట్ యూజ్ చేస్తాం, ప్లస్ V1 అనేది యూజ్ చేస్తాం. ఐ డు నాట్ ప్లే విత్ బ్యాడ్ బాయ్స్. ఇక్కడ నెగిటివ్లో వచ్చేసి డూ అనేది యూజ్ చేస్తాం ప్లూరల్ అయినప్పుడు. అదే సింగులర్ అయితే డస్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఐ డు నాట్ ప్లే విత్ బ్యాడ్ బాయ్స్. నెక్స్ట్ వీ డు నాట్ వెయిర్ వార్మ్ క్లాత్స్ ఇన్ సమ్మర్లో వార్మ్ క్లాత్ వేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇంకా స్వెట్ అనేది ఎక్కువ పడుతుంది. అప్పుడు అందుకే నేను ధరించుకోను. వెయిర్ అంటే ధరించుకోను. యూ డు నాట్ గో టు స్కూల్ రెగ్యులర్లీ. ఇక్కడ నేను రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళను. నెక్స్ట్ దే డు నాట్ మేక్ నాయిస్ ఇన్ ద క్లాస్. వారు క్లాస్లో సౌండ్ చేయరు. నెక్స్ట్ లయన్స్ డు నాట్ లీవ్ ఆన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఈ లయన్స్ అనేటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేది లయన్స్ అనేది తినదు. ఎందుకు? ఇది ఇప్పుడు ఇక్కడ ఫిగర్ చూసుకుంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేటి లయన్ అనేది తినదు. ఎందుకంటే లయన్ అనేది మాంసమే తింటుంది, ఓన్లీ మీట్ అనేది అనేది తింటుంది. కాబట్టి ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేది తినదు కాబట్టి అందుకు అది ఈ రెండు తింటే ఇది అనేది బతకదు అని చెప్తాం. ఈ లయన్స్ అనేది ప్లూరల్ కాబట్టి గ్రూప్ ఆఫ్ లయన్స్ కాబట్టి ఇక్కడ డూ అనేది యూజ్ చేసినాం. నెక్స్ట్ అదే సింగులర్ సబ్జెక్ట్స్కి అయితే డస్ నాట్ ప్లస్ V1 అనేది యూజ్ చేస్తాం. సింగులర్ అంటానే డస్ అనేది రావాలి నెగిటివ్ ఫామ్లో. హీ, షీ, ఇట్ అండ్ ఆల్ అదర్ సింగులర్ సబ్జెక్ట్స్. హీ డస్ నాట్ కమ్ హియర్ ఆన్ సండే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈమె సండే రాదు. నెక్స్ట్ షీ డస్ నాట్ లివ్ విత్ హర్ హస్బెండ్. ఈమె ఆమె హస్బెండ్తో ఉండటం లేదు. నెక్స్ట్ హీ డస్ నాట్ రెయిన్ ఇన్ అక్టోబర్ మంత్లో రెయిన్ అనేది పడదు, రెయిన్ అనేది రాదు. ద సన్ డస్ నాట్ రైజ్ ఇన్ ద వెస్ట్. ఇక్కడ సన్ అనేది ఎప్పుడైనా ఇక్కడ ఈస్ట్లో రైజ్ అవుతుంది, వెస్ట్లో అనేది రైజ్ కాదు కాబట్టి ద సన్ డస్ నాట్ రైజ్ ఇన్ ద వెస్ట్. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వర్క్ డస్ నాట్ బ్రింగ్ సక్సెస్. ఇక్కడ ఈ వర్క్స్ అనేటి ఇర్రెగ్యులర్లో ఉన్నప్పుడు సక్సెస్ అనేది రాదు అని చెప్తున్నాడు. ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి సక్సెస్ అనేది రాదు ఎప్పుడు వర్క్ అనేది మనం ఇర్రెగ్యులర్గా చేసినప్పుడు. అదే రెగ్యులర్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు వీ నెవర్ యూజ్ V1 ప్లస్ నోట్ పాయింట్స్ చూడండి. వీ నెవర్ యూజ్ V1 ప్లస్ SCS విత్ డస్. ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేసేటప్పుడు ఓన్లీ డస్ఏ యూజ్ చేస్తాం, ఎస్ కానీ యాడ్ చేయమన్నమాట. నెక్స్ట్ డస్ ఆల్వేస్ టేక్స్ విత్ ఇట్ ఓన్లీ V1 వితౌట్ SCS. స్ట్రక్చర్ మట్టుకు అదే, కానీ ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్లో ఓన్లీ V1 అనేది యూజ్ చేస్తాం, ఎస్ కానీ యూజ్ చేయము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హీ డస్ నాట్ లీవ్స్ హియర్, ఇది వచ్చేసి ఇన్కరెక్ట్, ఎస్ అనేది యూజ్ చేయం. హీ డస్ నాట్ లీవ్ హియర్, ఇక్కడ హీ డస్ నాట్ లీవ్ హియర్ అంటే ఇది అనేది కరెక్ట్. ఇప్పుడు షార్ట్ ఫామ్స్ ఆఫ్ నెగిటివ్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది ఇందాక కనిపించలేదు, ఇప్పుడు చూడండి హీ డస్ నాట్ లీవ్ హియర్, ఇది అనేది కరెక్ట్. ఎస్ కానీ యాడ్ చేస్తే ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేసింది కాబట్టి ఇది వచ్చేసి ఇన్కరెక్ట్. ఇప్పుడు షార్ట్ ఫామ్ ఆఫ్ నెగిటివ్స్కి ఇప్పుడు చూడండి డు నాట్ అని రాయొచ్చు, డోంట్ అని రాయొచ్చు, డస్ నాట్ అని రాయొచ్చు, డజంట్ అని రాయొచ్చు. ఇలా మనము ఈ సింగిల్ అపాస్ట్రోఫీ యూజ్ చేసి మనము ఇలా రాసుకోవచ్చు. This is about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.